శ్రీ గురుభ్యో నమః. జూలై నెలకు సంబంధించి మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు చూస్తే వారికి ఈ సంవత్సరం నుంచే ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఇక జూలై నెలకు సంబంధించి చూస్తే వారికి ఉద్యోగ విషయంలో కానీ ఆర్థికంగా కానీ చాలా సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు రావాల్సినటువంటి మొండి బకాయిలు ఇంకా మొరాయిస్తాయి. వారు ఇవ్వకుండానే వెనుక తిరుగుతారు. అలాగే ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి చీకులు చివాట్లు పడుతూ ఉంటాయి. ఇంక్రిమెంట్ ఆశిస్తే ఆ ఇంక్రిమెంట్ రాదు. అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్ల విషయంలో కూడా ఆశించినటువంటి ఫలితాన్ని ఈ నెలలో వారు పొందలేరు. అలాగే శక్తికి మించినటువంటి అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా, మాటలు మాట్లాడడం ద్వారా మీరు కొన్ని తగాదాలు ఏర్పరచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కొద్దిగా ఆ మాటల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే పొత్తు వ్యాపారానికి సంబంధించి మీకు ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వారితో మీకు తగాదాలు ఏర్పడి ఆ వ్యాపారం నష్టాల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నెలలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ వ్యాపార విషయంలో, సహచరుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. నూతనంగా వ్యాపారాలు పెట్టుకునేవారు ఈ నెలలో వారికి అంత అనుకూలంగా లేదు ఈ రాశి వారికి. కాబట్టి వారు ఆ ఆలోచనలు అనేది కొద్దిగా పక్కకు పెట్టుకోవడం అనేది చాలా మంచిది. అలాగే విద్యార్థులు ఏదైతే ఆశిస్తారో ర్యాంకులు కానీ ఇతర విదేశీయానానికి సంబంధించి కానీ ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాల్లో చాలా రకాలైనటువంటి ఆటంకాలు ఎదురై వారికి చాలా ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏదైనా కోర్టు సమస్యలున్నా లేదా ఏదైనా తగాదాలు ఉన్నా కూడా అట్టి తగాదాల్లో మీరే ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మారే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆ కోర్టు విషయంలో కానీ తగాదాల విషయంలో కానీ ఉండడం చాలా మంచిది. అలాగే ఇంట్లో తరతరాల నుంచి వస్తున్నటువంటి సెంటిమెంట్గా భావిస్తున్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వాటిని మీరు అమ్ముకోవడం కానీ లేదంటే కోల్పోవడం కానీ జరిగే అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేది ఈ సెంటిమెంట్ వస్తువుల విషయంలో చూసుకోవడం మంచిది. అలాగే మీరు ఏదైనా పని చేసి మెప్పు పొందాలనుకుంటారు, ఆ పని సఫలం కాకపోగా మీకు చివాట్లు వస్తాయి. కాబట్టి కొద్దిగా పని విషయం, ఏదైనా చేసే పని విషయంలో 1-2 సార్లుగా ఆలోచించుకొని వారు జాగ్రత్తగా అడుగులు వేయడం అనేది చాలా మంచిది. అలాగే వివాహానికి సంబంధించి ఎవరైతే వివాహ సంబంధాలు చూస్తున్నారో వారు ఆ వివాహ సంబంధాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఈ రాశివారు. లేదు అంటే మీకు కొన్ని చీకులు చికాకులు ఈ యొక్క సంబంధాల విషయంలో ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఆ సంబంధాల విషయంలో 1-2 సార్లు ఆలోచించుకొని అడుగులు వేయడం చాలా మంచిది. అలాగే కుటుంబంలో కూడా కలహాలు ఏర్పడతాయి. అన్నదమ్ములతో కూడా, భార్యాభర్తలతో కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి. కాబట్టి భార్య కానీ భర్త కానీ అలాగే అన్నదమ్ముల విషయంలో కానీ ఈ రాశివారు చాలా జాగ్రత్తగా మాట్లాడడం కానీ నడుచుకోవడం కానీ చేస్తే వారికి ఈ నెల చాలా ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో కొన్ని ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు మెండుగా కనబడుతూ ఉన్నాయి. అలాగే మీరు ఏదైతే వ్యాపారాలు కానీ లేదంటే ఇతర పెట్టుబడుల విషయంలో కానీ ఆలోచిస్తూ ఉంటారో అలాంటి ఆలోచనలు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా లేవు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే
మీరు ముఖ్యంగా ఈ యొక్క మధ్యవర్తిత్వం అంటే ఏదైతే తగాదాలు కానీ లేదా మధ్యవర్తిత్వం కానీ చేసి ఆ మధ్యవర్తిత్వానికి పోయి అందులో లేనిపోని ఇబ్బందులను కొని తెచ్చుకొని అబాసు పాలయ్యే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చాలా దూరంగా ఉండడం అనేది మంచిది. అలాగే మీరు ఏదైనా కోర్టు కేసులు కానీ లేదంటే ఇతర తగాదాలు ఆస్తి తగాదాలు కానీ ఉన్నా అవి మీకు అనుకూలమైనటువంటి తీర్పు ఈ నెలలో వచ్చే అవకాశం లేదు. కాబట్టి దానికి వేరే విధమైనటువంటి ప్రయత్నాలు వాయిదాలు వేయడం కానీ ఇంకేదైనా ప్రయత్నాలు కానీ చేసి దాన్ని ఇప్పటి నుండి తప్పించుకోవడం అనేది చాలా మంచిది. లేని పక్షంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఈ మీనరాశి వారికి కనబడుతున్నాయి. అలాగే శని యొక్క ప్రభావం వల్ల కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది, లేదా మీకే అనారోగ్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో ఉండి తగిన చికిత్సలు చేయించుకోవడం మంచిది. అలాగే ప్రయాణాల విషయంలో దూర ప్రయాణాలు చాలా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయాణాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళవలసిన పరిస్థితి వస్తేనే బయటికి వెళ్ళే పరిస్థితిని కల్పించుకోండి. లేని పక్షంలో ఆ ప్రయాణాన్ని ఉపసంహరించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఏదైతే మీరు అనుకున్నటువంటి ధన విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ అనుకున్నటువంటి పనులు అనేది అన్నీ కూడా మీకు వ్యతిరేకతను తెచ్చేవే తప్ప లాభాన్ని చేకూర్చేది ఈ నెలలో లేనట్టుగా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించుకొని మీనరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా వారి యొక్క జీవితాన్ని నెలలో వెళ్ళదీయాలి. వీరికి పరిహారాలుగా ముఖ్యంగా చెప్పాలంటే శనేశ్వరుని యొక్క ప్రభావం ఉంది. కాబట్టి శని యొక్క ప్రభావం వెళ్ళాలి అంటే కిలోంబావు నువ్వుల నూనెను తీసుకొని శనివారం రోజు మీరు మీ దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి ఆ నూనెలో ఒక గిన్నెలో నూనె పోసి ఆ నూనెలో మీ యొక్క ముఖాన్ని చూసి 108 సార్లు శివ పంచాక్షరి జపం కానీ లేని పక్షంలో శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కానీ 108 సార్లు జపం చేసి ఆ యొక్క నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి ఆ గుళ్ళోని పూజారికి కానీ అర్చకుని కానీ దానం ఇస్తే దాని ద్వారా వారు దీపాలు వెలిగించడం జరుగుతుంది. దాంతో మీకు కొద్దిగా ఈ శని యొక్క ప్రభావం అనేది కూడా తగ్గే అవకాశాలు మెండుగ్గా కనబడతాయి. అది లేని పక్షంలో మీరు ప్రతి నిత్యము శనేశ్వరుని యొక్క శ్లోకాలు చదవడం కానీ లేదా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం కానీ ప్రదక్షిణాలు చేయడం కానీ చేస్తే మీకు శని బాధలు అనేవి చాలా వరకు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు తప్పకుండా ఈ యొక్క పరిహారాలను చేసుకొని వారి యొక్క జీవితాన్ని సుఖవంతం చేసుకోవచ్చు ఈ నెలలో.